వచ్చాయి సార్. బెల్లం అన్నంలో పురుగులు తింటా అంటే చేతిలోనే వచ్చాయి సార్ పురుగులు. చేసాం సార్. అప్పుడు బాగుండేది సార్. అప్పుడు బాగుండేది సార్ అన్నం. అప్పుడైతే చాలా బాగుండేది సార్. ఇది వరకు 150 మంది తినే వాళ్ళు ఇప్పుడు 350 మంది తింటారు. స్కూల్ మొత్తం చాలా బాగుంది. ఫుడ్ చాలా బాగుంది. ముందుకంటే ఇప్పుడు చాలా బెటర్ గానే ఉంది. ముందైతే ఎప్పుడు పప్పు ఎక్కువ పప్పు ఉంటే ఇప్పుడు వేరు వేరు రకాలు ఉంటాయి. చాలా బాగుంది. ఇప్పుడే బాగుంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగుందన్న. పప్పు చెక్క బిర్యానీ అన్నీ పెడుతున్నారు. జగన్ గారు వచ్చినాక బాగుంది. భోజనం చాలా బాగుంది. ఇప్పుడు దానికన్నా ముందు ఇదే బాగుంది చాలా. జగన్ అన్ని ఇలా పెట్టినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి. బెల్లగన్నంలో కూడా పురుగులు వచ్చాయి సార్. బెల్లం అన్నంలో పురుగులు తింటా అంటే చేతిలోనే వచ్చాయి సార్ పురుగులు. చేసాం సార్. అప్పుడు బాగుండేది సార్. అప్పుడు బాగుండేది సార్ అన్నం. అప్పుడైతే చాలా బాగుండేది సార్. ఇది వరకు 150 మంది తినే వాళ్ళు ఇప్పుడు 350 మంది తింటారు. స్కూల్ మొత్తం చాలా బాగుంది. ఫుడ్ చాలా బాగుంది. ముందుకంటే ఇప్పుడు చాలా బెటర్ గానే ఉంది. ముందైతే ఎప్పుడు పప్పు ఎక్కువ పప్పు ఉంటే ఇప్పుడు వేరు వేరు రకాలు ఉంటాయి. చాలా బాగుంది. ఇప్పుడే బాగుంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగుందన్న. పప్పు చెక్క బిర్యానీ అన్నీ పెడుతున్నారు. జగన్ గారు వచ్చినాక బాగుంది. భోజనం చాలా బాగుంది. ఇప్పుడు దానికన్నా ముందు ఇదే బాగుంది చాలా. జగన్ అన్ని ఇలా పెట్టినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి.